ఈ గోంగూర పచ్చడి అండి మా పాములో పండింది. ఎందుకు చెప్తున్నానంటే గోంగూర కొంచెం ప్రాసెస్ ఎక్కువ అండి. ఇది చెయ్యాలంటే ఇది అందరూ ఇలా చేయరండి. ఈ గోంగూర ఒక రోజల్లా కట్ చేయాలి. కట్ చేసి వడలు పెట్టాలి. 2 రోజులు పడుతుంది అది వడలాలంటే. అది వడలు పెట్టిన తర్వాత ఫ్రై చేయాలండి. ఆ ఫ్రై చేసిన ఆయిల్లో ఫ్రై చేయాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టాలి. ఆ మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ ఎండుమిర్చి అండి తొడియాలు తీసుకోవాలి. అది మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేయాలి. అవి కారం చేయాలి. ఆ కారం ఈ గోంగూర మిక్స్ చేయాలి. అది చింతపండు చింతపండు ఉడకబెట్టాలండి. చింతపండు ఉడకబెట్టి మిక్సీ పట్టి 3 కలిపి మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తూ కలిపిన గోంగూర పచ్చడి ఇది తింటే ఆంధ్ర మోతే మోత అండి. సూపర్ ఉంటుందండి గోంగూర పచ్చడి. మార్కెట్లో మాకు సాలట్లేదు, అందుకే పాములోనే వేసాము గోంగూర. పిచ్చగా వచ్చిందండి గోంగూర.